ప్రకృతి గురించి చర్చించుకోవడం అంటేనే మహిళ గురించి చర్చించుకోవడం, మహిళ గురించి చర్చించుకోవడం అంటేనే ప్రకృతి గురించి చర్చించుకోవడం. అందుకోసం ప్రకృతి ఒక పునరుత్పత్తి కేంద్రం, అట్లనే మహిళ కూడా ఒక పునరుత్పత్తి కేంద్రం. అట్లా మహిళకు ప్రకృతికి విడదీయరానటువంటి ఒక అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధాన్ని ఎవరు అవునన్నా కాదన్నా దాన్ని వేరు చేసి చూసేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎవ్రీబడి హ్యాస్ కంట్రిబ్యూటెడ్ అ లాట్ అండ్ దే హ్యావ్ వర్క్డ్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్ విత్ కామన్ పబ్లిక్తో, సాధారణ ప్రజలతో అందరూ మమేకమై జీవనం సాగించి తెలంగాణ ప్రాంతమనే కాకుండా భారతదేశంలో ఉండే వివిధ రకాల ప్రజా ఉద్యమాలలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు, యాక్టివిస్టులు అందరూ కూడా. సో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన నమస్సులు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతూ, నాట్లేసి కలుపు కలిసి అదేంది వరి కోసి కుప్ప చేసిన కళ్ళం మీద మనం రాశుల దోసడు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాశే రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో మనం కొన్ని శాసనాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శాసనాలను మహిళలకు సగభాగం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు బతుకమ్మ సంపూర్ణమవుతుందని అనిపిస్తుంది. మన తెలంగాణ మిగతా వాళ్ళకంతా రోడ్ మోడల్ కావాలని అంటే వనరులను పరిరక్షించుకోవడము, ఎట్లా పరిరక్షించుకోవాలి అనేది ఒక్కరు చెప్తే 100 మందికి కాదు, 100 మందికి ఆ నాలెడ్జ్ ఉండే పద్ధతులని పాఠ్యపుస్తకాలలో రావడము, ఈ రకంగా పాలకులు ప్రజలు కలిసి పనిచేసుకోవడం ఉన్నప్పుడు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో, మంచి భవిష్యత్తుతో, భవిష్యత్ తరాలతో ఉంటుంది. ఏ మాయరా చెరువులే మాయరా, ఎందుకిట్లా చెరల పడిపాయరా, చెరువు నీళ్ళు చెరువు ఆవాలరా, ఊరికి చెరగాక ఇంకేమిరా, ఏ మాయరా చెరువులే మాయరా, ఎందుకిట్లా చెరల పడిపాయరా అనే పరిస్థితి రాకుండా ఉండాలంటే మన గురించి, మన ఊరు గురించి, మన చెరువుల గురించి, మన ప్రకృతి గురించి మనమే ఉద్యమించాలి. ముఖ్యంగా ఈ స్పృహ మహిళల్లో పెద్ద ఎత్తున కదిలిన రోజే ఖచ్చితంగా అది సాధ్యమైతది. కృష్ణ గోదావరులు కుడియడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాన లేన తెలంగాణమై, భరతమాత నుదుట సింధూరమై, పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోటాని. అన్ని వర్గాల కలిపినటువంటి సమాజమే ఒక పరిపూర్ణమైన సమాజం అనబడుతుంది. కాబట్టి అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని, ఉత్సవాన్ని రెండు కలిపి ముందుకెళ్తున్నటువంటి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, మామరో ఓ మామ ఉయ్యాలో, బొట్టు తడిచిపాయ ఉయ్యాలో, బొట్టు తడిచిపాయ ఉయ్యాలో, మునిగిపోతున్నాను ఉయ్యాలో అంటూ ఆ ఊరి నీడిని కనిపెట్టి అందరికీ మంచి జరగాలని కోరుకొని ఊరి కోసం బలి అయిన సందర్భాలు. అంటే ఇక్కడ స్త్రీ దేనికైనా సంసిద్ధురాలు. అక్కడక్కడ స్వార్థాలు కనిపిస్తాయి, కానీ తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం, తన ఊరు కోసం స్త్రీ ఏనాడు స్వార్థపడదు. చెరువు లేని మనిషి లేడు, వాటర్ లేని పువ్వు లేదు, మహిళ లేకపోతే పేర్చే బతుకమ్మ ఉండదు. ఈరోజు మన ఈ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని ఏదైతే అంశం తీసుకొచ్చామో చాలా గొప్ప విషయం. అన్నీ ముడిపడి ఉన్నాయి కనుకనే మీరు ఈ ప్రోగ్రాం చేసిరని నేను అనుకుంటున్నాను. చెరువుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మీరుగా ఇవాళ కేవలం ఇది 9 రోజులు అనేటువంటిది కాదు, 9 రోజులుగా చేసి దీన్ని వదిలివేయడం అనేటువంటిది కాదు. ఇక్కడి నుంచి మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఇది ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. చర్చ జరగలేకపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే అనేటువంటి విషయాన్ని కూడా మనమంతా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం అడవు ఉన్నదంటే అమ్మ ఉన్నట్లే, నదులు బతికి ఉంటే నాన్న ఉన్నట్లే, అడవులున్నాయంటే అమ్మ ఉన్నట్లే, నదులు బతికి ఉంటే నాన్న ఉన్నట్లే, తల్లిదండ్రులోలే పాలకులుంటే లొల్లి పట్టే బాధ మాకెందుకంట. ఇట్లా నిజంగా పాలకులు తల్లిదండ్రుల్లాగా ప్రజల గురించి ఆలోచించాలి. ఆలోచించలేకపోతే ఇవాళ ఇటువంటి చర్చనే ముందుకొస్తుంది. అందుకోసం వాళ్ళు గనక
తల్లిదండ్రుల లెక్క ఆలోచిస్తే లొల్లి పెట్టే బాధ ఎవరికీ ఉండదు. వాళ్ళు ఆలోచించే విధంగా మనం కూడా మన వైపు నుంచి కృషి జరపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాకృతిక విధ్వంసం ఏంటి, పర్యావరణ విధ్వంసం ఏంటి, సాంస్కృతిక విధ్వంసం, బహుళ జాతి సంస్థల వల్ల జరుగుతున్న వినాశనం ఏంటి, ఇవన్నిటినీ అడ్డుకోవడానికి మానవుడే మళ్ళీ పూనుకోవాలి. ఆ మానవులు ఎవరంటే బుద్ధిజీవులు, మేధావులు, జ్ఞానులు, ఆలోచనాపరులు వీరే కావాలి. ఎవరైతే సమాజం కోసం ఆలోచిస్తారో, ఎవరైతే లోకం కోసం ఆలోచిస్తారో, ఎవరైతే ప్రపంచం అంతా బాగుండాలని తపన పడతారో, నిస్వార్థంగా ఆలోచిస్తారో అలాంటి వారందరి యొక్క చేయూత కావాలి. అలాంటి చేయూత నుంచి వచ్చిందే బహుజన బతుకమ్మ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, దాని ప్రస్థానం అంతా అని రెండింటిని అంటే తన వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యమ జీవితాన్ని వేరువేరుగా కాకుండా రెండింటిని ఒకే సరళ రేఖ మీద నడిపిస్తున్న అత్యంత అద్భుతమైన ఆదర్శ వనిత, మనందరికీ నిత్య స్ఫూర్తి ప్రదాత విమలక్క. అమ్మ మీకు వందనం. ఒక్కసారి మనందరి కరతాళ వాళ్ళ మధ్య శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ప్రభుత్వ పరంగా కానివ్వండి, మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలకి ఫ్యూచర్లో కూడా అంటే వచ్చే బతుకమ్మ వరకు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా సరే ప్రభుత్వం తరపు నుంచి ఈ అవగాహన, ఎన్విరాన్మెంట్ గురించిన అవగాహన కావచ్చు, సమానత్వం గురించి కావచ్చు, లేక ఎటువంటి వసతులు ఎక్కడైనా అవసరం ఉన్నట్లయితే కనుక ప్రభుత్వ పరంగా కూడా తప్పనిసరిగా మా సహకారం కూడా కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటుందని మీకు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సెలవు. బతుకమ్మవో బతుకమ్మవో బహుజన బతుకమ్మ నల్లమల బతుకమ్మ ఆహా పూల పూల బతుకమ్మవో. ఆదిమ జాతి చెంచు జాడ చెరుపనీయము, అడవి తల్లి వైవిధ్యాన్ని ముంచనీయము, అరే సారికలావును జింకల గుంపును తరుమనీయము, వేల జాతుల పూల చెట్లను గుండెల దాస్తము, లేళ్ళు పులులు లొద్ది నీళ్లు తాగుతుంటవో, అరే యురేనియం తవ్వకాని కొప్పనంటివో, ప్రతిఘటన తప్పదంటవో, బతుకమ్మవో 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 బతుకమ్మవో.